హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి ఓఎస్ఏ మోడల్ రిలేటెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్, సిఎన్ సబ్జెక్ట్. లెట్స్ గో టు ది టాపిక్. ఓఎస్ఏ మోడల్. ఓఎస్ఏ మోడల్ అంటే ఒక రెఫరెన్స్ మోడల్ అనమాట. అది ఏం చెప్తుందంటే ఇన్ఫర్మేషన్ లేదా డేటా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్, ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఎలా మూవ్ అవుతుంది త్రూ ఫిజికల్ మీడియం అనమాట. సో అది ఓఎస్ఏ మోడల్ చెప్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ మోడల్ దట్ డిస్క్రైబ్స్ హౌ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ వన్ కంప్యూటర్ మూవ్స్ త్రూ ఏ ఫిజికల్ మీడియం టు ది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ అనదర్ కంప్యూటర్. సో నెక్స్ట్, ఇది ఎవరు డెవలప్ చేసిరంటే ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ వాళ్ళు డెవలప్ చేసినారు ఇన్ 1984. నెక్స్ట్, ఈ ఓఎస్ఏ మోడల్ అనేది పెద్ద టాస్క్ అనమాట. ఈ హోల్ టాస్క్ని వీళ్ళు సెవరల్ స్మాలర్ మేనేజబుల్ టాస్క్స్గా డివైడ్ చేసిండు అనమాట. నెక్స్ట్, ఓఎస్ఏ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ రెఫరెన్స్ మోడల్. ఓఎస్ఏ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్, ఇదేంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్. ఇందులో 1, 2, 3, 4 ఈ 4 లేయర్స్ ఏమో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోస్ట్, ఈ 3 లేయర్స్ ఏమో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నెట్వర్క్. ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇవే లేయర్స్ ఇందులో ఉంటాయి. ఓఎస్ఏ మోడల్లో ఇవన్నీ లేయర్స్ ఉంటాయి. ఇన్ని లేయర్స్గా డివైడ్ అయిందనమాట. 7 లేయర్స్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్. అంటే ఈ ఓఎస్ఏ మోడల్ 7 లేయర్స్గా డివైడ్ అయింది. ఏమేమి లేయర్స్ మనం చూద్దాం. దెర్ ఆర్ 7 ఓఎస్ఏ లేయర్స్. ఈచ్ లేయర్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఒక్కొక్క లేయర్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ 7 లేయర్స్ ఏంటి అంటే ఫిజికల్ లేయర్, డాటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. ఈ 7 లేయర్స్ గురించి మనం చూద్దాం. లేయర్స్ గురించి చూసే ముందు ఫస్ట్ దీని యొక్క ఓఎస్ఏ మోడల్ ఎట్లా ఉంటుంది చూద్దాం. ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రమ్ ఇక్కడ లో నుంచి హైక్ అనమాట, ఇటు నుంచి ఇటు అనమాట. ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్, అప్లికేషన్, ఇవి లేయర్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనిట్ చేంజ్డ్ అనమాట. సో ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, సేమ్ ఇవే లేయర్స్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ప్రోటోకాల్స్ అటాచ్డ్ టు దిస్. ప్రోటోకాల్స్ అంటే అప్లికేషన్ ప్రోటోకాల్, ప్రజెంటేషన్ ప్రోటోకాల్, సెషన్ ప్రోటోకాల్, ఇవన్నీ. ఇక్కడనేమో ఇదంతా ఒక రెస్పాన్సిబిలిటీ కదా, ఇది రెస్పాన్సిబిలిటీ వేరే కదా. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోస్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే అయిపోయింది అనమాట డిఫరెన్స్. అందుకే డిఫరెన్స్ ఉందన్నమాట దానికి దీనికి. అండ్ ఈ ఏపీడియు, పీపీడియు, ఎస్పీడియు అంటే ఏంటి అంటే ఏపీడియు అప్లికేషన్ ప్రోటోకాల్ డేటా యూనిట్, పీపీడియు ప్రజెంటేషన్ ప్రోటోకాల్ డేటా యూనిట్, ఎస్పీడియు సెషన్ ప్రోటోకాల్ డేటా యూనిట్, టీపీడియు ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ డేటా యూనిట్. ఇవన్నీ చూసుకోండి క్లారిటీగా. అండ్ ఇక్కడ ఒక్కొక్కటి నెట్వర్క్ లేయర్, హోస్ట్ రూటర్ ప్రోటోకాల్ ఇది. అండ్ దిస్ వన్ డేటా లింక్ లేయర్, హోస్ట్ రూటర్ ప్రోటోకాల్, ఫిజికల్ లేయర్, హోస్ట్ రూటర్ ప్రోటోకాల్. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ లేయర్, లేయర్ 1. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. ఇది లోయెస్ట్ లేయర్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్. కిందికి ఉంటుంది, నేను చెప్పాను కదా ముందు లోయెస్ట్ లేయర్. సో లోయెస్ట్ లేయర్లో ఉంటుంది ఇది. సో ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫిజికల్ మీడియం త్రూ విచ్ బిట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఫిజికల్ అంటాం, ఫిజికల్ మీడియం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ వాట్ పర్పస్ అంటే బిట్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి. బిట్స్ అంటే ఇక్కడ ఏంటి, 0s and 1sని ట్రాన్స్మిట్ చేయడానికి ఫిజికల్ మీడియం ప్రొవైడ్ చేస్తుంది ఫిజికల్ లేయర్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కేబుల్స్, వైఫై. ఇందులో ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ చెప్పినాను కదా, ఈచ్ లేయర్ ప్రొవైడ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ అని. సో ఇందులో ఫంక్షన్స్ ఏమేంటి అంటే బిట్ ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది, ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? రా బైనరీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ బైనరీ అంటే ఏంటి, 0s and 1s కదా, అది తెలుసు కదా మీకు, అది. నెక్స్ట్ లైన్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తుంది అంటే డివైజెస్ ఎట్లా కనెక్ట్ అయినాయి ఫిజికల్గా ఎట్లా కనెక్ట్ అయినాయి అనేది ఈ లైన్ కాన్ఫిగరేషన్ డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మోడ్. ఈ ట్రాన్స్మిషన్ మోడ్ ఏం సపోర్ట్ చేస్తుంది ఎక్కువ అంటే సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. టోపోలజీ అంటే డిఫైన్స్ నెట్వర్క్ లేఅవుట్. అంటే ఎట్లాంటి టైప్, అది ఎట్లాంటి నెట్వర్క్ లేఅవుట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సా, రింగా, మెష్ టోపోలజీ అనేది డిఫైన్ చేస్తుంది. సిగ్నల్ టైప్స్ డిటర్మైన్స్ హౌ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. సిగ్నల్ టైప్స్ అంటే
సిగ్నల్స్ ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తుంది అనేది సిగ్నల్ టైప్స్. నెక్స్ట్ సెకండ్ వన్ డేటా లింక్ లేయర్, లేయర్ 2. ఇది సెకండ్ లేయర్ అనమాట, కింది నుంచి పైకి వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దేనికి యూజ్ చేస్తాం డేటా లింక్ లేయర్ అంటే ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట, ముందు దాంట్లోనేమో డేటా కదా, ఇక్కడికి వచ్చేవారికి ఫ్రేమ్స్ ఉంటాయి, ఈ లేయర్లో ఫ్రేమ్స్ ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఎర్రర్స్ డేటా ఫ్రేమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ కావాలి. ఇది డేటా లింక్ లేయర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాక్ అడ్రస్, స్విచెస్. నెక్స్ట్ సబ్ లేయర్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్లో సబ్ లేయర్స్ ఉంటాయి. ఏంటి అంటే 2 లేయర్స్. అవి ఎల్ఎల్సి లాజికల్ లింక్ కంట్రోల్ లేయర్, మ్యాక్ మీడియా యాక్సెస్ కంట్రోల్ లేయర్. ఈ 2 సబ్ లేయర్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్. ఫంక్షన్స్ ఆఫ్ డేటా లింక్ లేయర్లో ఫ్రేమింగ్ ఏంటి అంటే డేటా అనేది ఫ్రేమ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫిజికల్ అడ్రసింగ్ అంటే ఇప్పుడు మనం ఒక డేటా ఫ్రేమ్ ఐడెంటిఫై చేయడానికి దానికి మ్యాక్ అడ్రస్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. బోత్ ఎక్కడ అంటే సెండర్ సైడ్, రిసీవర్ సైడ్. యాడ్స్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ సెండర్ అండ్ రిసీవర్కి యాడ్ చేసుకుంటుంది అనమాట అడ్రస్. ఫ్లో కంట్రోల్ అంటే డేటాని మేనేజ్ చేస్తుంది అనమాట. డేటా ట్రాన్స్మిషన్ని అంటే ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మేనేజ్ చేసుకుంటుంది. ఏంటి బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్ సైడ్ స్పీడ్ని మేనేజ్ చేసుకుంటుంది అనమాట ఫ్లో కంట్రోల్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్రేమ్స్ ఫ్రమ్ సెండర్ నుంచి స్పీడ్గా సెండ్ అయింది అనుకోండి, రిసీవర్ ఏమో స్లోగా రిసీవ్ చేసుకుంటే అప్పుడు లాస్ అవుతాం కదా. సో దాన్ని ట్రాన్స్మిషన్ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది ఈ ఫ్లో కంట్రోల్. నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో డిటెక్ట్ చేసుకుంటుంది, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంది యూజింగ్ సిఆర్సి సైక్లిక్ రిడెండెన్సీ చెక్ తోటి. ఓకేనా. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ అంటే డిటర్మైన్స్ విచ్ డివైస్ కెన్ యూజ్ ది కమ్యూనికేషన్ ఛానల్. అంటే ఎట్లాంటి డివైజెస్ కమ్యూనికేషన్ ఛానల్ యూజ్ చేసుకోవచ్చు, అది యాక్సెస్ కంట్రోల్. నెక్స్ట్ థర్డ్ లేయర్ నెట్వర్క్ లేయర్ 3. ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే ప్యాకెట్స్ ఉంటాయి, ఇక్కడనేమో డేటా ఉండదు, డేటా ప్లేస్లో ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లేయర్లోనేమో డేటా ఉండే, నెక్స్ట్ లేయర్లోనేమో ఫ్రేమ్స్ ఉండే, ఇందులోనేమో ప్యాకెట్స్ ఉంటాయి. ఓకేనా. ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ కావడానికి ఇది రెస్పాన్సిబుల్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐపీ అడ్రస్, రూటర్స్. ఫంక్షన్స్ చూద్దాం. ఇంటర్ నెట్వర్కింగ్, ఇది ఏం చేస్తుంది అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది బిట్వీన్ మల్టిపుల్ నెట్వర్క్స్కి కనెక్షన్ ఉంటుంది అనమాట, కనెక్షన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అడ్రసింగ్, యూజెస్ లాజికల్ ఐపీ అడ్రస్ టు ఐడెంటిఫై డివైజెస్. మనం డివైజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తుంది. రూటింగ్ అంటే బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఫర్ వాట్ పర్పస్ అంటే డేటా ట్రాన్స్ఫర్. ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ని సెండర్ నుంచి రిసీవర్కి సెండ్ చేయడానికి బెస్ట్ పాత్ అంటే ఇక్కడ ఏంటి షార్టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట రూటింగ్. లాస్ట్ వన్ ప్యాకెటైజింగ్ అంటే డేటాని ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేసి డివైడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. డేటానే బట్ డివైడ్ చేసి ప్యాకెట్స్ లాగా ఫామ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ లేయర్, ఫోర్త్ లేయర్, ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ 4. ఇదేంటి అంటే ఒక రిలయబుల్ మెసేజ్ డెలివరీ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. అంటే కరెక్ట్ డెలివరీ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 మెయిన్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తుంది. టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ 2 ప్రోటోకాల్స్ యూజ్ చేస్తే ఎగ్జాంపుల్స్ కూడా అవే టీసీపీ, యూడిపి. ఫంక్షన్స్ ఏంటి అంటే సర్వీస్ పాయింట్ అడ్రసింగ్. ఈ సర్వీస్ పాయింట్ అడ్రసింగ్ ఏం చేస్తుంది అంటే పోర్ట్ నెంబర్స్ యూజ్ చేస్తుంది డేటాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హెచ్టిటిపి ఏం పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తుందంటే 80. ఇవి పోర్ట్ నెంబర్స్ అసైన్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సెగ్మెంటేషన్ అండ్ రీఅసెంబుల్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే డేటా అనేది సెగ్మెంట్స్ లాగా డివైడ్ అయిపోతుంది అనమాట. ముందు దాంట్లో ప్యాకెట్స్ ఫ్రేమ్స్ లాగా అయింది కదా, ఇక్కడనేమో సెగ్మెంట్స్ లాగా అయ్యి కరెక్ట్గా ఆర్డర్ చేసుకొని డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది అనమాట. ఆర్డర్ కూడా సెట్ చేసుకోవాలి కదా, సో అందుకు. నెక్స్ట్ వన్ ఫ్లో కంట్రోల్ అంటే ఇప్పుడు ఒకవేళ సెండర్, ఇప్పటిదాకా చెప్పాను కదా, సెండర్ ఫాస్ట్గా రిసీవ్ చేసుకోవడం, ఫాస్ట్గా సెండ్ చేయడం, రిసీవర్ స్లోగా రిసీవ్ చేసుకోవడం, ఇట్లాంటివి ఉంటే మనం లాస్ అవుతాం కదా. సో దీన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట, కంట్రోల్ చేసుకుంటుంది. ఇదే సేమ్ అక్కడ. ఎర్రర్ కంట్రోల్ అంటే కరెక్ట్ డేటా డెలివరీ అవుతుందా లేదా, ఒకవేళ డెలివరీ కాకపోతే అది మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఒకవేళ అంటే డెలివరీ కాకపోయినా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మళ్ళీ ఒకవేళ లాస్ అయినా కానీ అది మళ్ళీ
ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అది ఎర్రర్ కంట్రోల్. నెక్స్ట్ సెషన్ లేయర్. లేయర్ 5, ఇది 5th లేయర్. ఇది దేనికి యూజ్ చేసామంటే ఎస్టాబ్లిష్, మేనేజ్ అండ్ టర్మినేట్ ది సెషన్స్. ఎస్టాబ్లిష్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, టర్మినేట్ అంటే అంటే అక్కడ స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ అంటే లాగిన్, సెషన్స్. ఫంక్షన్స్ ఏంటి మరి అంటే డియలాగ్ కంట్రోల్. డియలాగ్ కంట్రోల్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ది డివైజెస్ ఉంటుంది కదా, ఇప్పుడు కమ్యూనికేషన్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ డియలాగ్ కంట్రోల్ ఫంక్షన్ అనమాట. డియలాగ్ కంట్రోల్ ఫంక్షన్ ఏంటి అంటే మేనేజెస్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ డివైసెస్. ఎగ్జాంపుల్ ఇట్లా ఏం చెప్పొచ్చు అంటే సింప్లెక్స్, హాఫ్ డ్యూప్లెక్స్, ఫుల్ డ్యూప్లెక్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ సింక్రనైజేషన్ అంటే ఏం చేసే ఫంక్షన్. సింక్రనైజేషన్ ఫంక్షన్ ఏంటి అంటే యాడ్స్ చెక్ పాయింట్స్ టు ది రెజ్యూమ్ ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్స్. అంటే కమ్యూనికేషన్ ఎట్లాంటి డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి చెక్ పాయింట్స్ అనేది యూజ్ చేస్తుంది అనమాట ఇందులో. నెక్స్ట్ presentation layer 6. It is responsible for translation, compression, encryption. ఇవి మూడిటికి రెస్పాన్సిబుల్. ట్రాన్స్లేషన్, కంప్రెషన్ అండ్ ఎన్క్రిప్షన్కి రెస్పాన్సిబుల్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రాన్స్లేషన్, ఎన్క్రిప్షన్, ట్రాన్స్లేట్ చేయడానికి, ఎన్క్రిప్ట్ చేయడానికి. నెక్స్ట్ దీని ఫంక్షన్స్ ఏంటి అంటే ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేటింగ్ అంటే ఏంటి, ఒక డాటా ఉంది కదా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది వేరే ఫార్మాట్లకి ట్రాన్స్లేట్ చేయడం అనమాట. డేటా ఫార్మాట్స్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్స్కి కన్వర్ట్ చేయడం అనమాట. కన్వర్ట్స్ డేటా ఫార్మాట్స్ బిట్వీన్ సెండర్ రిసీవర్ మధ్యలోనే ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట, కన్వర్ట్ అవ్వడం డేటా ఫార్మాట్. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. ఎన్క్రిప్ట్స్ డేటా ఫర్ సెక్యూరిటీ. ఈ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ఏంటి అంటే డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ HTTPS. నెక్స్ట్ కంప్రెషన్. ఈ కంప్రెషన్ అంటే ఏంటి? కంప్రెషన్ అంటేనే మనకు ఐడియా ఉంటుంది వర్డ్ అంటే స్మాల్, దాన్ని ఇంకా స్మాల్గా చేయడం అనమాట. సో ఫైల్ సైజ్ అనేది రెడ్యూస్ చేసి ట్రాన్స్మిషన్ అనేది స్పీడ్గా చేస్తుంది అనమాట, ఫాస్టర్. రెడ్యూసెస్ ఫైల్ సైజ్ ఫర్ ఫాస్టర్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్. లాస్ట్ లేయర్ 7th లేయర్. ఇది లేయర్ 7. ఇదేంటి? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ హూమ్ అంటే యూజర్స్, ఫర్ అజ్ మన కోసం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అప్లికేషన్ లేయర్. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెబ్ బ్రౌజర్, ఈమెయిల్, ఇవి మనం యూజ్ చేసాం కదా ఇప్పుడు నార్మల్గా మన లైఫ్లో యూజ్ చేసాం కదా అవి. ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ ఏంటి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ దేనికి అంటే మనం ఇప్పుడు డౌన్లోడింగ్ చేసుకుంటాం కదా ఏమైనా ఫైల్స్, అట్లా డౌన్లోడ్ చేయడం కానీ అప్లోడ్ చేయడం చేస్తామా, దానికి ఫైల్ ట్రాన్స్ఫర్ అనమాట. సపోర్ట్స్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ ఫైల్స్. నెక్స్ట్ ఈమెయిల్ సర్వీసెస్ ఏం చేస్తుంది? ఈమెయిల్ కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్కి సంబంధించిన అన్ని మేనేజ్ చేసుకుంటుంది. యూజింగ్ వాట్ అంటే SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసి చేసుకుంటుంది. నెక్స్ట్ రిమోట్ యాక్సెస్ ఏం చేసేస్తుంది? కంట్రోల్ చేస్తుంది కంప్యూటర్స్. అలోస్ యూజర్స్ టు కంట్రోల్ కంప్యూటర్ రిమోట్లీ. ఎగ్జాంపుల్ SSH లాగా కంట్రోల్ చేయడం. ఎగ్జాంపుల్ ఈ SSH కూడా దానికే యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎగ్జాంపుల్ దీనికి. సో దిస్ ఈజ్ అబౌట్ OSI model, open system interconnection reference model. So please like, share and subscribe to my channel. Bye friends.